హాయ్, అందరికీ నమస్కారం. 10th ఫెయిల్ అయినా లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా ఈ రోజు స్కిల్స్ ఉంటే అప్ టు 10 lakhs వరకు జాబ్ ఇచ్చేటువంటి కంపెనీ ఉంది అని అంటే నమ్ముతారా మీరు? కానీ దాన్ని నిజం చేస్తూ మనం ఈ మధ్య కాలంలో వింటూనే ఉంటాం. జోహో అని, గూగుల్కి ఆల్టర్నేటివ్ మన ఇండియన్ మేడ్ కంపెనీ అని చాలా సగర్వంగా చెప్తున్నటువంటి ఆ కంపెనీ 1996లో స్టార్ట్ అయింది. 2005 నుంచి కూడా ఇండియాలో ఉన్నటువంటి టాలెంటెడ్ పూల్ని తీసుకొని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిగ్రీ, వాళ్ళు 10th ఫెయిల్ అయిపోయినా లేదా ఇంటర్ ఫెయిల్ అయినా లేదా ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉన్నా 17 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకి అడ్మిషన్ ఇచ్చి 2 years ట్రైనింగ్ ఇచ్చి 1 year ట్రైనింగ్ 1 year అప్రెంటిస్ చేయించి వాళ్ళు మరలా జోహోలోనే వాళ్ళని అబ్జార్బ్ చేసుకుంటూ సుమారుగా 5 నుండి 10 లక్షల మధ్యలో శాలరీని అందిస్తున్నారు. ఆల్రెడీ 2000 మంది విద్యార్థులు ఇప్పటికే వాళ్ళ వర్క్ ఫోర్స్లో జాయిన్ చేసుకున్నారు. సగర్వంగా చెప్తున్నారు 15% ఆఫ్ ఆ జోహో వర్క్ ఫోర్స్లో లాంటి వాళ్ళు ఉన్నారు. సో అద్భుతంగా చేస్తున్నారు. చూసారా, ఎంత గొప్ప ఆలోచనతో ఆచరణాత్మకంగా ఇండియాలో ఉన్నటువంటి పీపుల్ని స్ట్రెంథెన్ చేసేటువంటి విధంగా, అంతేకాకుండా మనం ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే అనుకుంటామో దానికి సపోర్టివ్గా, దానికి చేతనైనంత వారి యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మరి ఈ అడ్మిషన్కి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, ఈ జోహో అనేటువంటిది Tier 3 సిటీస్లో, అంటే చిన్న చిన్న పట్టణాల్లోనే వాళ్ళ కోయంబత్తూరు, తిరుచి, సేలం, రేణిగుంట మన ఆంధ్రాలో, తిరువన్నామలై ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి కోర్స్ ఏమిటి అంటే 17 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా, విద్యార్థులు ఎవరైనా, వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే లాజికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే వాళ్ళని తీసుకొని ఒక్క రూపాయి ఫీ లేకుండా, అంతేకాకుండా నెలకి 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తూ వాళ్ళకి ట్రైన్ చేస్తూ 2 years పాటు వాళ్ళని మరలా సుమారు 5 నుంచి 10 లక్షల మధ్యలో జాబ్ ఇస్తున్నారు. మరి వీటిలో అడ్మిషన్ ఎట్లాగా అంటే, జనరల్ గా అడ్మిషన్స్ అనేటువంటివి 2 పద్ధతుల్లో జరుగుతాయి. ఒకటి ఏమిటంటే జెస్టో బార్ అనేటువంటి ఒక ఈవెంట్ ఉంటుంది. అంటే ఎవరైనా సరే ప్రాజెక్ట్ మీద ఐడియా ఉండి, కోడింగ్ మీద ఐడియా ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి, కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇంటర్మీడియట్లోనే ఉంటూ లేదా డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా సరే, వీళ్ళు జెస్టో బార్ అనేటువంటి ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ డే ఒక ప్రాబ్లమ్ని ఇస్తారన్నమాట అండి. సో ఆ ప్రాబ్లము వాళ్ళు దాన్ని సాల్వ్ చేసి పంపించటము, లేదు వీళ్ళు ఆల్రెడీ చేసినటువంటి మంచి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే, వీళ్ళు చేసినటువంటి వర్క్ ఏదైనా ఉంటే, ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో వీళ్ళు అప్లోడ్ చేస్తే, వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తే, దాంట్లో సెలెక్ట్ అయితే అది ఒక ప్రాసెస్. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అక్టోబర్ 1వ తారీఖు నుంచి 30 వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ జరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్, కోడింగ్ సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దాన్ని డైలీ బేసిస్ లో వాళ్ళ వెబ్సైట్ లో లాగిన్ అయితే సో మీకు ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఇది ఒకటో పద్ధతి. రెండో పద్ధతి ఏమిటంటే ఎగ్జామ్ ద్వారా. ఈ ఎగ్జామ్ ఎట్లా అంటే ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తూ 10th గానీ, అంటే 17 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళ డిగ్రీతో సంబంధం లేకుండా, వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా, సో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటి మీద ఎగ్జామ్ పెడతారు. సో దాంట్లో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. నేను ఇందాక చెప్పినట్టుగా ₹1 ఫీ చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా 10,000 రూపాయలు వాళ్ళే స్టైఫండ్ ఇస్తారు. ఈ 10,000 రూపాయలని 20,000కి పెంచేటువంటి అవకాశం కూడా ఉంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి ఈ 2 సంవత్సరాల్లో. మరి దేంట్లో మనం వెళ్ళాలి అని అనుకునేటప్పుడు వీళ్ళు జోహో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, జోహో స్కూల్ ఆఫ్ డిజైనింగ్, జోహో స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ జోహో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఆనర్స్ అనేటువంటివి ఇన్ని డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ టెక్నాలజీ చూస్తే అక్కడ ఫోకస్ ఏరియా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, ప్రొడక్ట్ డెవలప్మెంట్, అక్కడ లాంగ్వేజెస్ నేర్పడం, సో దానికి సంబంధించి డిజైన్ కి సంబంధించి యూజర్ ఎక్స్పీరియన్స్, యూఎక్స్ ప్రిన్సిపల్స్ అట్లాంటివి, అట్లాగే బిజినెస్ కి సంబంధించిన స్కిల్స్ దాంట్లో. అడ్వాన్స్డ్ స్టడీ అంటే వీటిలో ఈ 3 విభాగాలలో చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి పిల్లల్ని
ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడ్వాన్స్ స్టడీలో పెడతారనమాట అండి. సో దీంట్లో ఎడిషనల్ స్కిల్స్ వాళ్ళకి ఇచ్చి మరింత ముందుకు తీసుకువెళ్తారు. సో ఈ విధంగా ఈ జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది 2005 నుంచి కూడా తన యొక్క విశేషమైనటువంటి సేవలను భారతదేశానికి అందిస్తుంది. మనం అందరూ గర్వించాలి. సో కంపెనీ స్టార్ట్ చేయడమే కాదు, ఈ కంపెనీ సుమారుగా 1,00,000 కోట్లు వాల్యూ ఉన్నటువంటి కంపెనీ, సుమారుగా 1 బిలియన్ టర్న్ ఓవర్ అంటే ఎవ్రీ ఏడాది సంపాదిస్తున్నటువంటి కంపెనీ. సో మన యొక్క పిల్లలకి సో స్వదేశంలోనే సేవల్ని అందిస్తూ దాని యొక్క ప్రొడక్ట్ని గూగుల్తో సమానంగా తీసుకొచ్చి 80 దేశాలలో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. సో మరి ఇట్లాంటి గొప్ప అవకాశం అర్హులందరూ ఉపయోగించుకోవాలి.